కంగ్రాట్స్ Shiva for your success. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? నేను 2015 పాస్ అవుట్ సార్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేశాను. ఓకే, ఏ కాలేజ్? కొట్టం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్నూలు. ఓకే, ఏం చేశారు ఎన్ని సంవత్సరాలు? బీపీఓలో చేశాను సార్. ఓకే, పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఓకే, సో ఐ లెఫ్ట్ ద జాబ్ అండ్ టు జాయిన్ బీఆర్ఎం. ఓకే, ఎలా తెలిసింది బీఆర్ఎం గురించి? నేను ఫేస్బుక్లో సక్సెస్ వీడియోస్ చూశాను, చాలా మంది వీడియోస్ చూశాను, సక్సెస్ స్టోరీస్ విన్నాను. ఓకే, సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను వచ్చి ఇక్కడ కనుక్కున్నాను. ఓకే, సో ఇక్కడ ప్రాక్టీస్ కూడా చూశాను. ఓకే, అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది వై కాంట్ ఐ అని. ఓకే, నేను చేయగలను అనిపించింది. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ శివాకి ఈ రోజు శివాకి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి టెక్నికల్గా? అప్పుడు నేను స్ట్రాంగ్గా లేను, బికాస్ నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు నేర్చుకుంటాను కానీ ప్రాక్టీస్ ఎప్పుడు చేయలేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత 8 hours ప్రాక్టీస్ దట్ హెల్ప్ మీ లాట్. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్కి బీఆర్ఎం ట్రైనింగ్ నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ట్రైనింగ్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, ట్రైనింగ్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్. ట్రైనింగ్ 8 hours ఎక్కడ ఉండదు. ఓకే, డెడికేటెడ్ సిస్టమ్ ఎక్కడ ఉండదు. ఓకే, సో ఇక్కడ డెడికేటెడ్ సిస్టమ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమనగానే కొంచెం హోప్ వచ్చింది. ఓకే, జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. అంటే ఆల్రెడీ కెరియర్లో గ్యాప్ వచ్చింది, జాబ్ వచ్చిందా రాదా, జాబ్ వచ్చిందా, ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్ని? బీఆర్ఎన్ని ట్రస్ట్ చేయడానికి మేజర్ కారణం వచ్చేసి ప్రాక్టీసెస్. ఓకే, ప్రాక్టీస్ అండ్ సక్సెస్ వీడియోస్. నేను సక్సెస్ వీడియోస్లో చూసినప్పుడు నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉందన్నమాట. ఓకే, ఎప్పుడో పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా ప్రోగ్రామింగ్ ఫీల్డ్కి రావడం, వాళ్ళు సక్సెస్ అవ్వడం, దెన్ వై కాంట్ ఐ అనిపించింది. ఓకే, సో దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో నేను ఇక్కడికి వచ్చి చేశాను. ఓకే, చాలా సక్సెస్ వీడియోస్ చూశాను అన్నారు. ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? ఐ ఫీల్ సో గ్రేట్. ఓకే, ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్నారు ఇచ్చే సజెషన్ ఏంటి? బీఆర్ఎన్లో వచ్చి జాయిన్ అయ్యి 8 hours రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ దే విల్ బి సక్సెస్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.